42వ డివిజన్ జాయినింగ్ విచ్చేసిన కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి గారికి, వాసన్న గారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు వాసన్న మాధవిరెడ్డి గారి ఆధ్వర్యంలో నేను, నా మిత్ర బృందం, నా సహచరులు అందరం ఈరోజు పార్టీలో జాయిన్ అయ్యాము. వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకత గత 5 ఏళ్ళుగా మేము చూసి ఇక ఆ పార్టీతో మాకు తగదని నిర్ణయించుకొని టీడీపీ కండువా ఈరోజు మేము వేసుకోవడం జరిగింది. సుమారు ఒక 50 కుటుంబాలు ఈరోజు జాయిన్ అయినాయి. దీంట్లో ముఖ్యంగా డ్వాక్రా మహిళలు మనకు ప్లస్ పాయింట్, వెల్ఫేర్ కాలనీ వాళ్ళు, సత్తార్ కాలనీ వాళ్ళు మనకు మేజర్గా ఈరోజు జాయిన్ అయినారు. మేమందరం కలిసికట్టుగా ఆల్రెడీ ఉన్న ఇన్ఛార్జు మేము అందరం కలిసికట్టుగా పనిచేసి ఈ డివిజన్లో మెజారిటీకి మేము గొప్పగా కృషి చేస్తామని ప్రజలకు అందరికీ విన్నవించుకుంటున్నాను. కడప నగరంలోని 42వ డివిజన్ నుంచి ఈరోజు యువత, అలాగే డ్వాక్రా సంఘాలకు సంబంధించిన మహిళలు, అలాగే ముస్లిం మహిళలు, అలాగే బీజేపీకి సంబంధించిన యువకులు చాలామంది వాసు గారి నాయకత్వం మీద, మాధవిరెడ్డి గారి నాయకత్వం నమ్మకంతో వాళ్ళు అనుసరిస్తున్న విధానాలు కానీ, వారు చూపిస్తున్న తెగువ గురించి కానీ ఆలోచించి ఈరోజు తెలుగుదేశం పార్టీ పట్ల ఆకర్షితులై పార్టీలో చేరడం జరిగింది. ఇక్కడ ఈ డివిజన్ సంబంధించి యువకులు, శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వారి మిత్రులు, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలామంది ఈరోజు పార్టీలో ఘనంగా చేరడం జరిగింది. ఇది ఇలాగే కొనసాగింపుగా చేస్తూ ఇంకా వచ్చేవారిని అందరినీ పార్టీలో కలుపుకొని పోతూ ఎవరు వచ్చినా సరే మేము ఎటువంటి బేసిస్లో పోకుండా ప్రతి ఒక్కరు కలిసి పనిచేస్తామని, ఈ 42 నిమిషం నుంచి 6 బూతులు వస్తాయి. ఈ 6 బూతులకు సంబంధించి 1000 మెజార్టీ చూపించి ఆ 1000 ఓట్లను రేపు వాసన్న గారికి, మాధవ్ గారికి కానుకగా ఇవ్వబోతున్నాము. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వైసీపీ ప్రభుత్వం పట్ల విసిగిపోయి వేసారిపోయి తీవ్ర నిరాశ నిస్పృహలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి పూర్తి మద్దతు సహకరిస్తున్నారు. ప్రజల సహకారంతో, ఇక్కడ ఉన్న మిత్రుల సహకారంతో రాబోయే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జెండా ఎగురుతుందని, మాధవిరెడ్డి గారు ఎమ్మెల్యే అవుతారని స్పష్టంగా చెప్తున్నాం.